హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి టమాటా మెంతెం కూర ఎలా చేయాలో వీడియోలో చూద్దామండి. ఈ రెండింటి కాంబినేషన్లో కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. మెంతెం కూర నచ్చని వారికి కూడా ఈ విధంగా టమాటాతో కర్రీ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. ఇక్కడ నేను 2 కట్టలు చిన్న మెంతెం కూర తీసుకున్నాను. చిన్న మెంతెం కూర అయితేనే కర్రీకి చాలా బాగుంటుందండి. అలాగే ఒక 5 పెద్ద సైజు టమాటాలను ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి అవి కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు కట్ చేసిన మెంతెం కూరను ఒకసారి శుభ్రంగా కడిగి వేసుకోవాలి. ఇది బాగా ఫ్రై చేసుకోవాలండి, లేదంటే చేదుగా ఉంటుంది. ఇలా మూత పెడితే త్వరగా ఫ్రై అవుతుంది. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక చెంచా అల్లం పేస్ట్, కాస్త పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసిన టమాటా ముక్కలను వేసుకొని కలుపుకోవాలి. ఇది అంతా బాగా కలిసేలా కలపాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి. మూత పెట్టడం వలన టమాటా త్వరగా మెత్తబడుతుందండి. చూడండి, ఈ విధంగా మెత్తబడిన తర్వాత ఒక్కసారి కలిపి అందులో ఒక చెంచా కారం, ఒక చెంచా ధనియాల పొడి, రుచికి సరిపడ ఉప్పు, ఒక చెంచా గరం మసాలా వేసి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి 1 నిమిషం పాటు ఉడికించుకోవాలండి. చూడండి, ఇలా ఆయిల్ పైకి వస్తే దాదాపు కర్రీ రెడీ అయినట్లే. ఇప్పుడు ఒకసారి కలిపిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇది అంతా బాగా కలిసేలా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మెంతెం కూర టమాటా కర్రీ రెడీ అయింది. ఇది చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి. మెంతెం కూర తినని వారికి కూడా ఈ విధంగా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.